మేడారం మహాజాతరకు కోటికి పైగా భక్తులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యం లోపల పోలీస్ సెక్యూరిటీ ప్రధానంగా ఉండబోతుంది. చైన్ స్నాచర్స్ మొదలు పెడితే పిక్ పాకెటర్స్ వివిధ క్రైమ్స్ జరిగేటువంటి నేపథ్యం లోపల అసలు పోలీసులు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ సర్వేలెన్స్ ఏ విధంగా ఉండబోతుంది. ఏఎస్పీ సంకేత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్తే. ప్రధానంగా ఈ జాతర కోటిపై భక్తులు వస్తున్నారు. ఎటువంటి క్రైమ్స్ జరగకుండా, చిన్న చిన్న దొంగతనాలు జరగకుండా మీ సర్వేలెన్స్ ఎట్లా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. మీ అందరికి తెలిసిందే, ప్రతి 2 రోజులకు ఒకసారి వచ్చేది మన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. దీనికి సుమారు 1 కోటి నుంచి 1,50,00,000 వరకు భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఆల్రెడీ భక్తుల సందడి పెరిగింది. నెల ముందు రోజు నుంచే భక్తులు రావడం స్టార్ట్ అయింది. ప్రతి వెనస్డే సండే చూసుకుంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సో భక్తులతో పాటు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈవెన్ దొంగలు కూడా వస్తారు ముఠాలుగా. ఈ టైంలో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇంతమంది భక్తులు ఉంటారు కాబట్టి ఎవరు నోటీస్ చేయరు. చాలా వాల్యుబుల్స్ దేవుడి దగ్గరకు వస్తున్నారు కాబట్టి చాలా వాల్యుబుల్స్ కూడా తీసుకొస్తారు. నగలు అట్లాంటి నగ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఈ టైంలో వచ్చి అఫెన్స్ చేసి, చాలా క్రౌడెడ్ ఏరియా కూడా కాబట్టి ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ప్లస్ పోలీస్ కూడా ఎక్కువ మేము క్రౌడ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తాం, ట్రాఫిక్ మీద ఫోకస్ చేస్తాం. సో వాళ్ళకు అదొక మంచి ఆపర్చునిటీ. సో ఈసారి అలా జరగకుండా లాస్ట్ టైం మేడారంలో ఏవైతే అఫెన్సెస్ జరిగినాయో మోస్ట్లీ పిక్ పాకెటింగ్ ఉంటుంది. ఒక టీం వచ్చి వాళ్ళు కట్ చేసుకొని బ్యాగ్స్ కానీ చైన్స్ కానీ తీసుకొని వెళ్తారు. సో లాస్ట్ టైం అఫెన్సెస్ని కూడా ఎస్పీ సార్ అన్నట్టు ఈసారి అనలైజ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా సీసీటీవీస్ పెట్టుకున్నాము. బట్ లాస్ట్ టైం టెంపరీ సీసీటీవీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేడారం పెట్టుకున్నాము. బట్ ఈసారి మేము వీఆర్ వెల్ ప్రిపేర్డ్. మీరు చూసారు, ఆల్రెడీ పర్మనెంట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలాగే మనం ప్రతిసారి మేడారంకి ఎలాగో సీసీటీవీస్ అవసరమే కాబట్టి ఈసారి ముందే మనము ఒక 70 సీసీటీవీస్ కెమెరాస్ పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని పెట్టుకున్నాము. ఇవి బిఫోర్ మేడారం, ఆఫ్టర్ మేడారం కూడా వర్క్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం మేడారం జాతర సందర్భంగా మనకు సీసీటీవీస్ ఇంకా అదనంగా యూజ్ అవుతాయి. ఇంపార్టెంట్ రూట్స్ ఉన్నాయి. మన గట్టమ్మ కావచ్చు, పసరా నుంచి మేడారం వరకు కావచ్చు, తాడ్వాయి నుంచి మేడారం కావచ్చు, ఎగ్జిట్ రూట్ బయ్యక్కపేట్ సైడ్ కావచ్చు, చిన్నబోయినపల్లి కొండాయి సైడ్ కావచ్చు, చాలా రూట్స్ ఉన్నాయి. అన్ని రూట్స్లో కూడా జనాలు వస్తూ ఉంటారు కాబట్టి అన్ని రూట్స్ కవర్ అయ్యేలాగా మనం సీసీటీవీస్ని పెట్టుకోవడం జరిగింది. ఒక టైప్ ఆఫ్ సీసీటీవీస్ కాదు, మనము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ని ఈసారి ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. మెయిన్ పర్పస్ ఏంటి అంటే సీసీటీవీస్ అలాంగ్ ద వే మనకు ట్రాఫిక్ రెగ్యులేషన్, ఎక్కడన్నా రోడ్ మీద వెహికల్ పార్క్ అయితే దాన్ని క్లియర్ చేయడం కోసం. అలాంగ్ ద ప్రొసెషన్ రూట్స్ కూడా మనం సీసీటీవీస్ పెట్టుకున్నాము. సమ్మక్క ప్రొసెషన్ని మనం ఇక్కడ నుండి అబ్జర్వ్ చేయవచ్చు. సారలమ్మ ప్రొసెషన్ని కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది జరుగుతాయి ఇక్కడ నుండి అబ్జర్వ్ చేయవచ్చు. ఇదే కాకుండా జంపన్న వాగు, అక్కడ భక్తులు ఏం చేస్తారంటే స్నానాలు చేయడం కోసం వాళ్ళ మెడ మీద ఉన్న చైన్లు కానీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని ఒక సైడు పెడతారు. ఈ ముఠాలు ఏం చేస్తాయంటే ఒక సైడుకు ఉండి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవరు ఎక్కడ ఏం సామాన్లు పెడుతున్నారని. ఆ టైంలో ఎవరు దృష్టి లేని టైంలో వీళ్ళు వెళ్ళి తీసుకొని అక్కడ అఫెన్స్ చేస్తారు, దొంగతనాలు చేస్తారు. కాబట్టి అలాంగ్ ద జంపన్న వాగ్ కూడా మనం అరౌండ్ 70 సీసీటీవీ కెమెరాలు ఓన్లీ జంపన్న వాగ్ అరౌండ్ సరౌండింగ్స్ పెట్టాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఇది చూసుకుంటే మనం టెంపుల్లో పెట్టిన సీసీటీవీ కెమెరాస్. సపోజ్ ఇవి చూస్తే మనకు ఇది సమ్మక్క గద్దె మీద పెట్టిన సీసీటీవీ కెమెరా, ఇది సారలమ్మ గద్దె మీద పెట్టిన సీసీటీవీ కెమెరా, ఇది ఎంట్రీ రూట్స్ దగ్గర టెంపుల్ ఎంట్రీ అయ్యే దగ్గర పెట్టిన సీసీటీవీ కెమెరా, అండ్ ఇవేమో ఎగ్జిట్స్ దగ్గర పెట్టిన సీసీటీవీ. ఓవరాల్ టెంపుల్ ఏరియా మొత్తం కవర్ అయింది ఇక్కడ నుంచి. సో ఇదే కాకుండా మనం ఈ స్క్రీన్ మీద చూసుకుంటే ఇక్కడ మనకు ఇవి రూట్స్ మీకు కనబడుతుంది. ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ రూట్స్ మనకి ఇందులో కవర్ అవుతుంది ఈ సీసీటీవీస్లో. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది జంపన్న వాగు. సో జంపన్న వాగు దగ్గర ఉన్న సీసీటీవీస్. సో ఇవన్నీ జంపన్న వాగు దగ్గర ఉన్న సీసీటీవీస్. సో ఆల్రెడీ మన సపరేట్ సీసీఎస్ టీం ఉంది. ఎవరన్నా ఎక్కడన్నా అఫెన్స్ జరిగి వాళ్ళ వాల్యుబుల్స్ పోయినాయి అంటే సీసీటీవీ మన సీసీఎస్ టీమ్ని కన్సల్ట్ అయితే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసి అలా చాలా అఫెన్సెస్ని ఆల్రెడీ మనం డిటెక్ట్ చేశాము. ఆ దొంగల ముఠాల గ్రూప్స్ని కూడా ఐడెంటిఫై చేసి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏటూరు నాగరం పోలీస్ స్టేషన్లో అక్కడ వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తున్నాం. వెసులుబాటు దొంగలకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా వాష్రూమ్స్ కావాలి. ఆ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కూడా అక్కడ చేస్తున్నాము. సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఫామ్ చేశాము. కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మనము
అందులో ప్రాపర్టీ రికవర్ చేసి అది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అందులో కేసులో ఛార్జ్ షీట్ కూడా వేసేలాగా సపరేట్ రైటర్స్ని ఆ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ జాతర. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళ వాల్యుబుల్స్ ఏదైనా మిస్ అయినా కూడా ఇమీడియట్గా పోలీస్ని సంప్రదించవచ్చు. వీఆర్ ఎట్ యువర్ సర్వీస్. అంటే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సర్వేలెన్స్ అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఒకవేళ అనుమానాస్పదంగా కనిపిస్తే అసలు ఇక్కడ ఎంతమంది సిబ్బంది అధికారులు ఉంటున్నారు, ఇక్కడ నుంచి ఆ స్పాట్కి కోఆర్డినేషన్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇది జస్ట్ ప్రీ మేడారం టైంలోనే మనం ఆల్రెడీ బందోబస్తు స్కీమ్ వేసుకోవడం జరిగింది. ఎస్పీ సార్ కూడా చెప్పారు 14,000 ఫోర్స్ని మనం ఈసారి డ్రా చేస్తున్నాం. బట్ ఈ ఫోర్స్ అంతా ఎప్పుడు రిపోర్ట్ చేస్తారంటే మేడారం టైంలో అరౌండ్ 19th ఆ టైంలో మనకు రిపోర్ట్ చేస్తారు. మెయిన్ మేడారం టైంలో ప్రస్తుతానికి మనకు డైలీ బేసిస్ మీద చాలా ఇప్పుడు క్రౌడ్ రష్ కూడా ఉంది కాబట్టి అరౌండ్ 500 సిబ్బంది వరకు మనకి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్స్ సెంటర్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఎస్ఐని ఇక్కడ అలాట్ చేసాము. ఎస్ఐ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. వాళ్ళ కింద మనకు కమాండ్ అండ్ కంట్రోల్ టీమ్ ఉంది. ఒక టీమ్ ఆఫ్ అరౌండ్ 5 to 10% మెంబర్స్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ నెట్వర్క్ సమస్య ఒకటి ఉంది, మీ అందరికి తెలిసిందే. కాబట్టి మనం ఈసారి ప్రత్యేకంగా ఎప్పుడూ లేని విధంగా ల్యాండ్లైన్ కనెక్షన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఎప్పుడైనా నెట్వర్క్ ఇష్యూ వల్ల కాల్ చేయలేకపోతే ల్యాండ్లైన్ కూడా కాల్ చేసి వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి. అంటే మీ సర్వేలెన్స్ కాకుండా వచ్చే భక్తులకు కానీ కొంతమంది బంగారాభరణాలు కావచ్చు, నగదుతో వచ్చే వాళ్ళకి మీ నుంచి సూచనలు ఏమి ఇస్తారు? ఒకవేళ వారికి అనుమానం కలిగినా ఏదైనా వాళ్ళు వెంటనే ఏమైనా లాస్ అయినా కూడా మీకు చెప్పడానికి వాళ్ళకి ఏమైనా ప్రతి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓకే, మెయిన్గా భక్తులకు సంబంధించి మేము ఇచ్చే సూచన ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ వస్తారు, దొంగలు కూడా వస్తారని. సో ఆ థ్రెట్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు జాతరకు వచ్చే టైంలో వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ డోంట్ బ్రింగ్ యువర్ వాల్యుబుల్ ఐటమ్స్. మీరు వచ్చే టైంలో మీ ఎవరైతే నేబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ వాల్యుబుల్ ఐటమ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రండి. యూ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, జాతర ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళండి. అంతేగాని మీరు వాల్యుబుల్స్ తీసుకొచ్చి పోగొట్టుకొని జాతర అంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు వస్తుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. దాని మీద మీ దృష్టి ఉండాలంటే మీ వాల్యుబుల్స్ని ముందే ఒక భద్రపరుచుకొని రండి. అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు అడిగారు, ఏంటి సెకండ్ క్వశ్చన్? ఏదైనా ఒకవేళ వాళ్ళ లాస్ అయినా కూడా మేము ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. మనకి ఇక్కడ టవర్ కూడా ఉంది, మన గద్దెల పక్కకే టవర్ ఉంది. ఆ టవర్ దగ్గరికి కూడా రావచ్చు, అక్కడ కూడా మన ఫోర్స్ ప్రజెన్స్ ఉంటుంది. లేదు అంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మన గద్దెల పక్కకే ఉంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా మీరు డైరెక్ట్ రావచ్చు, ఆల్రెడీ వస్తున్నారు కూడా. ఇదే కాకుండా జంపన్న వాగు దగ్గర కూడా మన ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంది. మెయిన్గా అఫెన్సెస్ జరిగేది జంపన్న వాగు దగ్గరే. స్నానాలు చేసేటప్పుడు కొంచెం డైవర్షన్ గ్యాంగ్స్ ఉంటాయి, అట్లా డైవర్షన్ చేసేసి వాళ్ళు అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న గద్దెల దగ్గరే జరుగుతుంది కాబట్టి అక్కడ ఫోర్స్ ప్రజెన్స్ ఇప్పుడు ఉంది. ప్రస్తుతానికి 500 మెంబర్స్ డ్రా చేసాం. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫామ్ చేస్తారు. ఆ పర్టికులర్ టైమింగ్, ఏ టైంలో మీ వాల్యుబుల్స్ పోయినాయి, ఏ ప్లేస్లో పోయిందనేది ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే దాని బేసిస్ మీద ఆ సీసీటీవీ కెమెరాలో ఆ పర్టికులర్ టైం ఫుటేజ్ తీసేసి మేము అఫెండర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను క్యాచ్ చేసి యాక్షన్ తీసుకుంటాం మా తరపు నుంచి. ఈసారి సర్వేలెన్స్ భారీగా పెంచడం, వచ్చేటువంటి పిక్ పాకెటర్స్ కానీ చైన్ స్నాచర్స్ కానీ వాళ్ళకు హెచ్చరిక అనుకోవచ్చా మీ తరఫున? ఏ కైండ్ ఆఫ్ హెచ్చరికే. ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు అఫెన్సెస్ చేయడానికి వస్తున్నారంటే దే హ్యావ్ టు బీ ఫియర్ఫుల్. ఈసారి ముందుతో కంపేర్ చేస్తే ఈసారి మనం చాలా అరేంజ్మెంట్స్ చేసాం. ప్రత్యేకంగా మనము పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ చేసాం. వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి వాళ్ళని వదిలేస్తే మళ్ళీ వాళ్ళు అఫెన్సెస్ చేస్తున్నారు. ఈసారి అలా జరగకుండా వాళ్ళని తీసుకొని మా కస్టడీలోనే కొన్ని రోజులు ఉంచుకుంటాము. ఏదైతే ప్రొసీజర్ దాని తర్వాత చేస్తామో మేము ఫ్రీ అయిన తర్వాత ఆ ప్రొసీజర్ని కూడా ఫాలో అవుతాం. ఇదే కాకుండా మనము మెజిస్ట్రేట్స్తో కూడా టచ్లో ఉన్నాం. వాళ్ళని తీసుకొచ్చి యాజ్ పర్ దలా ఎక్కువ రోజులు మన కస్టడీలో పెట్టుకోలేము. వాళ్ళని ఇమీడియట్గా రిమాండ్ చేయడానికి, థెఫ్ట్ అఫెన్సెస్లో మనకు less than 7 years ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. ఆ కేసెస్లలో రిమాండ్ ఇవ్వరు. బట్ వీ స్పెసిఫికల్లీ రిక్వెస్టెడ్ మెజిస్ట్రేట్స్ ఆల్సో వీళ్ళని వదిలేస్తే దే విల్ కమ్ అండ్ కమిట్ అఫెన్సెస్ అగైన్. కాబట్టి వాళ్ళని రిమాండ్ చేసే విధంగా కూడా మేము ముందే వాళ్ళతో మాట్లాడి పెట్టుకున్నాం. సో దే షుడ్ బి ఫియర్ఫుల్ ఆఫ్ అట్లీస్ట్ రిమాండ్. సో వాళ్ళు భయపడతారని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ వీ విల్ షో దెమ్ వాట్ వీ కెన్ డూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, మొత్తంగా చూసాము మేడారం మహాజాతర కోటికి పైగా భక్తులు రానున్న నేపథ్యం లోపల ఇక్కడ పిక్ పాకెటర్స్ కావచ్చు, చిన్న చిన్న దొంగతనాలు కావచ్చు జరగకుండా కూడా ఈసారి జాతరకు పకడ్బందీగా పోలీసులు అయితే సర్వేలెన్స్ ఏరియాను కూడా పెంచడం జరిగింది. ఎక్కడ ఎటువంటి లోపాలు జరిగినా, ఎక్కడ ఎవరు అనుమానితులు కనిపించినా కూడా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని వారిపై చర్యలు తీసుకునే విధంగా ఈసారి అయితే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఒకవేళ ఇక్కడ ఎటువంటి దొంగతనాలు పాల్పడినా కూడా అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్తో కూడా టచ్లో ఉంటున్నాం. వారికి
శిక్ష పడే విధంగా చేస్తామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మహాజాతరను సక్సెస్ఫుల్గా ఎటువంటి చిల్లర దొంగతనాలు కానీ ఎటువంటి క్రైమ్స్ జరగకుండా కూడా విజయవంతంగా చేస్తామంటూ ఏఎస్పీ సంకీర్తి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మేడారం.